పేర్ని నాని గారు మళ్ళీ సెన్సేషన్ న్యూస్ ఒకటి బయటకు తీసుకొచ్చారు, కొన్ని కామెంట్స్ చేశారు. ఇది కొత్త ఏం కాదు, ఇది పాత ఏమి కాదు, ఇది ఇక్కడతో ఆగిపోయేది కూడా ఏమి కాదు. ఆయన ఎల్లప్పుడూ నేను ఇంకా రాజకీయాల్లోనే ఉన్నాను, నేను అంటే ఒక వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను, అది సమస్యల మీద కావచ్చు, ఇంకొక దాని మీద, ఇలాంటి వాటి మీద నాకు అనవసరం లేదు, కేవలం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి విషయాలపైనే, అది ఆయన పర్సనల్ లేదా ఇంకొకటో వీటి మీద మాట్లాడతాను తప్ప ఆయన శాఖల గురించి వీటి గురించి నాకు తెలియదు పెద్దగా అనుకునేటువంటి ఒక వ్యక్తి పేర్ని నాని గారు ఒక ఆయన ఉన్నారు. రీసెంట్గా తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు రాజోల్లో మాటలని వక్రీకరించుకుంటూ నేనే ఎవరిని దిష్టి తీయటానికి, అంటే ఏమంటారు, దిష్టి తగిలిందని చెప్పారు కదా పవన్ కళ్యాణ్, ఆ దిష్టి తగిలించడానికి కారణం నేనే అని చెప్పుకుంటూ చాలామంది బయటకు వచ్చారు. ఇకపోతే దాంట్లో పేర్ని నాని గారు కూడా చాలా ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి ముందుకు వచ్చారని చెప్పాలి, మాట్లాడడానికి, వాళ్ళతో వత్తాసు పలకడానికి. ఏమన్నారు ఏంటి అన్నది ఒకసారి వినిపిస్తాను, తర్వాత మాట్లాడుకుందాం. పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటర్లైన్ స్టేట్మెంట్ ఆయన ఏమంటాడు, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెప్తున్నాను, నీ 2-3 రోజులు ఆడే సినిమా ఆడేవాడిని. అసలు ఇతను ఎందుకే బాబు, అసలు మామూలుగా మ్యాట్నీకి ఎత్తేస్తారా సినిమాని, ఇతను చేయలేదు. అతని సినిమా మ్యాట్నీ, మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం. అమ్మటి రాంబాబు గారి సినిమా అనుకున్నారా, అప్పుడెప్పుడు చేశారు ఆ సినిమా అనుకున్నారా అది ఎత్తేయడానికి? సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలండి సినిమాలో, మీరు ఆపేస్తారుగా. చూడలేదయ్యా బాబు అని చెప్తుంటే గతంలో బ్రో సినిమా చాలా మరి ఆపేశారు. మరి ఇప్పుడు దాకా కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారా? ఓకే, కొనుక్కున్న వాళ్ళు బికార్లు అయిపోయారు. ఓకే, ప్రభుత్వానికి జిఎస్టీ కట్ల ఎంతవరకు ప్రొడ్యూసర్. ఓ అవునా, మరి మీరేం చేస్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు? అధికారి కూడా లేరండి, ప్రశ్నించే అధికారి. జిఎస్టీ కట్టపోతే ఇంతవరకు ఆ సినిమాకి ప్రభుత్వం నుంచి అడిగిన వాళ్ళు లేడు ఎవడు. వేరే వాడిని అయితే ఊరుకుంటారా అని అడుగుతున్నాను. ఓకే, సినిమాలకు జిఎస్టీ కట్టరు, కొనుక్కున్న వాళ్ళేమో. మరి మీరెందుకు ఊరుకున్నారు? సరే, అధికారంలో ఉన్నోళ్ళు ఓకే, బాగానే ఉంది, మాట్లాడుకుందాం, ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆయన సినిమాలంట మ్యాట్నీతోనే అయిపోతాయట, ఫస్ట్ ఒక షో పడగానే మిగతాదంటే వాళ్ళు ఆపేస్తారట. మరి అవునా? మరి అందుకేనేనా ఓజీ సినిమాకి 400 కోట్ల కలెక్షన్ వచ్చింది? వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారని చెప్పాలి? 13వ రోజు, 16వ రోజు, 20వ రోజు, 50వ రోజు సెలబ్రేషన్స్ కనిపించలేదా? అటు మనకి ఓన్లీ పచ్చకామరలోకి లోకమంతా పచ్చగా కనిపిస్తున్నట్టుగా మీకు వేరే కనిపించవేమోలే. 400 కోట్లు మ్యాట్నీతో ఆపేస్తే వచ్చినాయా? చెప్పండి మోహని, మీకు తెలియకపోతే మనం మాట్లాడకుండా ఇంట్లో కూర్చోవాలి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడడం బాగోదు. ఇకపోతే ఏంటిది, చాలామంది ప్రొడ్యూసర్లు నష్టపోయారా? మరి సరే, ఆయన గురించి పక్కన పెడదాం. ఏంటిది, మధ్యాహ్నం నుంచి ఆపేస్తారు, ఆగిపోతే ఎవరు ఆడదా? మరి మీరు గతంలో అధికారంలో ఉండగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందంటే చాలు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు పెట్టి అమ్మారు కదా, మరి అప్పుడు ఆపేశారా? ఆగిపోయిందా? అప్పుడే మీరు అన్ని ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని, ఆన్లైన్లో తీసుకొచ్చి టికెట్ కౌంటర్లో కూర్చోబెట్టి టికెట్లు అమ్మిస్తేనే మీ తరం కాల, మీ జీవితంలో చేయలేకపోయారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆగిపోద్దా? ఆగిపోతే మీరు 10 రూపాయలు పెట్టినా కూడా బ్రో సినిమాకి, వకీల్ సాబ్ సినిమాకి అంత కలెక్షన్స్ ఎలా వచ్చాయి? అన్ని రికార్డులు ఎలా కొలగొట్టింది? మనకి మాట్లాడితే ఏదన్నా కనీసం పరిజ్ఞానం ఉండాలి సార్, తెలుసుకోకపోతే తెలుసుకునేటువంటి అవగాహన అయినా ఉండాలి. మనకు అది చేత కాదు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయాలి. మనం అది ప్రజలు ఎవరు నిజం అనుకుంటారులే, దానికి మించి ఏమి ఉండదులే, మనం మాట్లాడేస్తే అదే నిజం అనుకోవాలి వాళ్ళు అనుకునేటువంటి భ్రమలో ఉంటే, మిమ్మల్ని అలా అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా 151, 175 అనుకున్నారు చూసి, ఆ భ్రమలో పెట్టి తీసుకొచ్చి 11లో కూర్చోబెట్టారు. మిమ్మల్ని కూడా గెలవకుండా చక్కగా మీరు ఇంట్లో కూర్చోండి, మీరు ఎక్కడికి ప్రతిపక్ష పాత్ర కాదు, అసలు మీకు రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేదని చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు. రాజకీయ సన్యాసం తీసుకున్నానని చెప్పి అనౌన్స్ చేయించినటువంటి పరిస్థితి మీతో, పవన్ కళ్యాణ్ గారి వల్లే, గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇకపోతే ఏదో ప్రొడ్యూసర్ల గురించి మాట్లాడుతున్నారు. ప్రొడ్యూసర్లు అంట పవన్ కళ్యాణ్ గారి సినిమా వల్ల నష్టపోయారా? మరి మీరు చెప్పండి బయటకు వచ్చి, ఎవరు ఆ పేరేంటి చెప్పండి. ఆ దమ్ము ధైర్యం ఉండదు, సాక్ష్యాలు ఉండవు, ఆధారాలతో మాట్లాడరు, గాలి మాటలు అంటారు సార్. వీటిని గాలి వాళ్ళు మాట్లాడతారు చూసారా, ఆ మాటలు అంటారు దీన్ని. గాలికి వీళ్ళలో చెప్పారు, వీళ్ళు అన్నారంటే, ఒక నాయకుడు మీరు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, మా నాన్నగారు, మా తాతగారు రాజకీయాల్లో ఉన్నారు, మేము పెద్ద ఇది అని చెప్పుకోవడం కాదు, వాళ్ళ తరాలు మీరు ముందుకు తీసుకెళ్తున్నారు సార్, వాళ్ళ లెగసీని. ఇవా గాలి మాటలు మీరు మాట్లాడేది? వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కాదు, మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి. ఇంకొకటి, మరి
ఏదో ఎవరో నష్టపోయారు, జిఎస్టీ కూడా కట్టలేదంటున్నారు. పేరు చెప్పడానికి మీకు నష్టం ఏంటి? అధికారంలో ఉన్నోళ్ళు వసూలు చేయడానికి వాళ్ళు భయపడుతున్నారు, వాళ్ళు అని చెప్పి వదిలేశారు. మీకు తెలుసు కదా, దాన్ని పట్టుకుని మీరు రాద్ధాంతం చేయొచ్చు కదా, ధర్నాలు చేయొచ్చు కదా, రాస్తారోకలు చేయొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఏకి పాడేయచ్చు కదా. మన దగ్గర అది చేత కాదే, ఎందుకంటే ఆధారాలు లేవు. నోటి మాటే, నోటికి ఏదొస్తే అది మాట్లాడేయాలి తప్ప ఇంకొకటి ఉండదు. మనకు అది చేతనైతే అసలు ఈ పరిస్థితికి ఎందుకు వస్తుంది? మనకి ఆధారాలతో మాట్లాడేటువంటి పని ఉంటే మన రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? ఆలోచించుకోవాలి పెరినాని గారు. కాస్తైనా సరే మనం ఈ నోటితోనే కదా మా నాన్నగారి లెగసీని, మా తాతగారి లెగసీని నాశనం చేసేసాను, ఈ నోటికి పని చెప్పే కదా, ఆంధ్రప్రదేశ్లో నోటితో తప్ప చేతలతో పని చేయించినటువంటి వ్యక్తిని కాదు కదా అని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేశారు కదా. ఈ నోటితోనే కదా మా అబ్బాయి రాజకీయ జీవితాన్ని కూడా మొత్తం సర్వనాశనం చేశాను కదా. భస్మాసుర హస్తం అని చాలామంది అంటారు, కానీ భస్మాసుర నోరుని మాత్రం మీ దగ్గరనే చూస్తున్నాను సార్ నేను మాత్రం. మీరు కూడా మాట్లాడటమేనా? అసలు ఏది పడితే అది మీకు నోటికి వస్తే మాట్లాడేసేటువంటి పరిస్థితి. ఆడవాళ్ళను ముందు పెట్టుకుని రాజకీయాల్లో అక్రమంగా సంపాదించి వాళ్ళని అరెస్ట్ చేయకుండా కాపాడాలి అని చెప్పినటువంటి మీరు కూడా ఆడవాళ్ళని ముందు పెట్టుకుని, ఆఖరి మీ భార్యను ముందు పెట్టుకుని, ఆవిడని ఆ తల్లిని ముందు పెట్టుకుని మీరు రాజకీయాలు చేసేటువంటి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటమేనా? పవన్ కళ్యాణ్ గారి భార్యను లేదా పిల్లలను వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడకపోతే చేతగాని వ్యక్తులు మీరు కూడా ఆయన గురించి, రాజకీయాల గురించి మాట్లాడటమే, ఆయన సినిమాల గురించి మాట్లాడటమే. ఎంతోమంది టాప్ హీరోలు, ఇప్పుడు ఉన్నటువంటి టాప్ హీరోలు వాళ్ళ సూపర్ హిట్ సినిమా కలెక్షన్స్ అంత చెయ్యు పవన్ కళ్యాణ్ గారి యావరేజ్ ఫ్లాప్ సినిమా కలెక్షన్స్. ఆయన గురించి మీకేం తెలుసండి? ఇప్పటికే ఆయనతో పెట్టుకున్నారు. ఆయనతో పెట్టుకోవడం వల్ల మీకు తెలుసుగా, ఆయన పేరు చెప్పకుండా మీరు రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన పేరు మీ నోటి నుంచి ఉచ్చరించకుండా మీ జీవితం కాదు, మీ పూట గడవటం కూడా కష్టం అయిపోయేటటువంటి పరిస్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పెట్టుకుంది మీరు ఏదో పెద్ద తోపు లీడర్ అని కాదైనా, మీరు ఇలా నోరేసుకుని పడిపోతారు, అది కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాం మాత్రమే చేస్తారు అని చెప్పే. మీరేదో పెద్ద ఇదని, మీరేదో నియోజకవర్గానికి పొడిసేశారని ఆల్రెడీ అయిపోయిందిగా. మీరు ఎలాగో ఇంకా ఈ జీవితంలో మళ్ళీ అయ్యేటువంటి అవకాశాలు కోల్పోయారు. మీ రాజకీయ జీవితం ఎలాగో సర్వనాశనం చేసుకున్నారు. కనీసం కొంచెం హుందాగా మాట్లాడి మీ పిల్లోడి కన్నా సరే, అరే పలానా పెరినాని గారు అబ్బాయి బాగా మాట్లాడేవాడు, ఆయన లెగసీని తీసుకెళ్తున్నాడు అనేటువంటి ఒక మంచి పేరున్న సంపాదించుకొని ఉండే. ఆ పిల్లోడు ఏదో కష్టపడుతున్నాడు, ఆ పిల్లోడు ఏదో రాజకీయంగా ఎదగాలనుకుంటున్నాడు, ఆ పిల్లోడి జీవితాన్ని కూడా మీ నోటితో నాశనం చేసేస్తే ఎలా? మనకి రాజకీయం చేత కాకపోతే ఇంట్లో కూర్చోవాలి సార్. మనకెందుకు ఏది పడితే అది మాట్లాడేయటం. ఇకపోతే నేను మాట్లాడతా, ఒక విషయం గురించి మాట్లాడతా. మీరు ఆంధ్ర వ్యక్తి అయ్యుండి ఒక ఆంధ్ర సంబంధించినటువంటి నాయకుడిని ఇలా మాట్లాడినప్పుడు తెలంగాణకి సపోర్ట్ చేసి మాట్లాడడంలో మీకు సిగ్గు అనిపించట్లేదా? సిగ్గుగా లేదా అసలు? ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారిని అంటే మీరు ఊరుకుంటారా? చెప్పండి, మీరు ఊరుకుంటారేమో. ఎందుకంటే మనకి చేత కాదు కదా, పక్కన వాళ్ళు మన పక్క రాష్ట్రాల్లో మనకి బిజినెస్ వేసినాయి కదా, దాని గురించి మనల్ని కూడా మళ్ళీ వేసుకుంటారు. అందుకని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే మనకి అలాంటి రాజకీయ ఎన్నో తిట్లు తిన్నాం, మనకి పెద్ద విషయం కాదు కదా. ఎప్పుడు దీని గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు కావచ్చు, కొంతమంది హరీష్ రావు గారు కావచ్చు, ఎంతోమంది నాయకులు ఉద్యమాల టైంలో, ఉద్యమాల తర్వాత వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బిర్యానీ పెంట, ఆంధ్రప్రదేశ్ నాయకులు దరిద్రమైన వాళ్ళు, వాళ్ళ వల్ల ఈ పరిస్థితికి దాపరించింది అని చెప్పి చాలా రకాలుగా అత్యంత హీనమైనటువంటి భాషతో మాట్లాడారు. బహుశా మీలాంటి నాయకులు తెలంగాణను దోచుకున్నటువంటి బట్టి వాళ్ళు అలా మాట్లాడి ఉండొచ్చు. బట్ ప్రజలను కూడా అన్నారు, ప్రజలు కూడా అలాంటి వాళ్ళే, వాళ్ళందరూ అంతే అని చెప్పి మాట్లాడారు. అప్పుడు సిగ్గు, రోషం, పౌరుషం, సీము, నెత్తుర ఏమీ లేవు మనకి. అప్పుడు ఎవరు యూనిటీగా మాట్లాడేది లేదు. వీళ్ళ చూడండి, తెలంగాణకి సంబంధించి ఒక బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడుతున్నాడు, ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏదైనా కానివ్వండి, తెలంగాణ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ యూనిటీ కనిపించింది. అక్కడ విషయం లేకపోయినా సరే దాని గురించి ముందుకు వచ్చేసి ఇలాంటి విషయాల మీద వాళ్ళు డైరెక్ట్గా ఒకటైపోయారు. వాళ్ళు అధికార ప్రతిపక్షం కూడా ఒకటైపోయింది. కానీ మీరు ఏం చేశారు? ఒక్కళ్ళన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా? కేసీఆర్ మాట్లాడిన దానికి, లేకపోతే కేటీఆర్ మాట్లాడిన దానికి, హరీష్ రావు మాట్లాడిన దానికి? మనకి నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ నాయకులందరూ కూడా చచ్చుబడిపోయినటువంటి వ్యక్తులు. చీము, నెత్తురు, ఏమంటారు చూసారు, ఏమీ లేవు వాళ్ళకి. వాళ్ళు అసలు నిజంగా రాజకీయ వ్యవస్థలో పనికిరాని వ్యక్తులని చెప్పాలి. ఆ టైంలో వీళ్ళకి కోపం, పౌరుషం ఏమీ లేకుండా, సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు. ఎన్ని అన్నా కూడా
నిజమే కదా, కాదని చెప్పండి. ఇష్టానుసారం కేసీఆర్ గారు అంత దారుణంగా మాట్లాడినప్పుడు మీకు పౌరుషం రాలేదు చూసారా? మనకెందుకులే, మనకి బిజినెస్లు చాలు, మన రాజకీయ భవిష్యత్తు చాలు, మనకు కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకుంటే చాలు. ఆ మాటలంటే మనకేం వద్ద, మళ్ళీ మన హైదరాబాద్లో బిజినెస్ చేసుకోవాలి, రేపు పొద్దున్న మనల్ని తీసేస్తాడు మళ్ళీ ఆయన. ఇది మాత్రం చాలు. సిగ్గుండాలి సార్ మనం కూడా మాట్లాడడానికి. మన రాష్ట్రం గురించి, తెలుగు రాష్ట్రాల్లో ఒకదాని గురించి ఇలా గొడవలు సృష్టించేటువంటి పని పెట్టుకుంటే ఒక పక్క రాష్ట్రం వాళ్ళు దానికి సపోర్ట్ చేయాల్సింది పోయి మనం కూడా మాట్లాడేస్తే ఎలా? పెద్దినాని గారు కొంచెం ఆచితూచి మాట్లాడడం, లేదంటే ఇలాగే అడ్డంగా బుక్ అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది.